వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1లో ఇమేజెస్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 5 మార్క్స్. మనం వెబ్ పేజ్ క్రియేషన్స్లో ఇమేజెస్ని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మీరు వెబ్సైట్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వెబ్ పేజెస్లో మనకి ఇమేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో పోస్టులు కానివ్వండి, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొటేషన్స్ కానివ్వండి, సో లేదంటే లోగోస్ కానివ్వండి, సో ఇలాగ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇమేజెస్ అనేవి వెబ్ పేజెస్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో అలా హెచ్టిఎంఎల్ కోడింగ్ని యూస్ చేసి వెబ్ పేజెస్లో ఇమేజెస్ని ఎలా ఇంక్లూడ్ చేయాలన్నది ఈ వీడియో. వెబ్ పేజెస్లో ఇమేజెస్ని ఇంక్లూడ్ చేయాలి అంటే మనం ఇమేజ్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలన్నమాట. సో ద ఇమేజ్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ఇమేజెస్ ఇన్ వెబ్ పేజెస్. సో ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఏదైతే వెబ్ పేజ్ ఉందో సో ఆ వెబ్ పేజ్లో ఇమేజెస్ అనేవి ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. ఇమేజ్ ట్యాగ్ అనేది ఎంప్టీ ట్యాగ్ అనమాట. సో దీనికి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఏమీ ఉండదు, జస్ట్ ఓపెనింగ్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ ట్యాగ్లోనే మనం ఫార్వర్డ్ స్లాష్ని ఇంక్లూడ్ చేసి డైరెక్ట్గా క్లోజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సో సింటాక్స్లో సో ఐఎంజీ అంటే ఇమేజ్ అని ఫుల్గా రాయము, ఐఎంజీ అని మెన్షన్ చేస్తాము. సో బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఐఎంజీ, ఇక్కడ ఎస్ఆర్సి చూడండి. సో ఎస్ఆర్సి అంటే సోర్స్ కోడ్ అనమాట. సో దాన్ని ఎక్కడి నుంచి మనం ఇమేజ్ని ఇంక్లూడ్ చేస్తున్నామని ఇమేజ్ పాత్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏఎల్టీ అంటే ఆల్టర్నేటివ్ అనమాట. సో ఇఫ్ ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో ఇంక్లూడ్ అవ్వలేదు, సో ఏదన్నా ఎర్రర్ వస్తే ఆల్టర్నేట్గా ఏదన్నా టెక్స్ట్ అనేది అక్కడ రావాల్సి ఉంటుంది అని టెక్స్ట్ మెన్షన్ చేస్తాం. వెన్ కమ్స్ టు టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫైల్స్, కామన్గా మనం 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. వన్ ఈజ్ జిఐఎఫ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జేపీఈజీ ఫైల్స్. When comes to GIF, it stands for Graphics Interchange Format and it supports colors and various resolutions. It also includes data compression, making it especially effective for scanned photos. సో ఏవైతే స్కానెడ్ ఫొటోస్ ఉంటాయో వాటికి స్పెసిఫిక్గా ఈ GIF ఫైల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. When comes to JPEG, it stands for Joint Photographic Experts Group. సో ఇందులో మెయిన్గా లాసీ కంప్రెషన్ టెక్నిక్ ఉంటుంది ఫర్ కలర్ ఇమేజెస్. సో దీన్ని కలర్ ఇమేజెస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. దీస్ ఆర్ ద కామన్లీ యూజ్డ్ ఇమేజ్ ఫైల్స్ ఇన్ HTML. ఇక్కడ లాసీ కంప్రెషన్ టెక్నిక్ అంటే సో డేటా కంప్రెషన్ టెక్నిక్ అనమాట. సో ఇదనేది సో ఏదైతే అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటుందో సో దాన్ని ఆటోమేటికల్గా ఎలిమినేట్ చేస్తుంది అనమాట. జనరల్గా మనం ఇమేజ్ ట్యాగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తాం. వన్ ఈజ్ ఎస్ఆర్సి మీన్స్ సోర్స్ కోడ్, అలాగే ఏఎల్టీ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ కోసం ఆల్టర్నేటివ్ అనే అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాము. అలాగే హైట్, విడ్త్ ఇలాంటి డిఫరెంట్ అట్రిబ్యూట్స్ కూడా యూజ్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, వెన్ కమ్స్ టు యూఆర్ఎల్స్, సో ఏదైతే ఇమేజ్ యొక్క పాత్ ఉంటుందో దాన్ని మెన్షన్ చేయాలి. మనం ఇమేజెస్ని డౌన్లోడ్స్ నుంచి తీసుకుంటున్నామా, ఏదైనా డిఫరెంట్ ఫోల్డర్స్ నుంచి తీసుకుంటున్నామా అనేసి ఏదైతే ఇమేజ్ యొక్క పాత్ ఉంటుందో సో ఆ పాత్ని మెన్షన్ చేస్తామన్నమాట. ఇక్కడ యూఆర్ఎల్ అనేది. సో ఇక్కడ యూఆర్ఎల్స్ 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. One is absolute URL and second one is relative URL. సో when comes to absolute URL, సో ఇక్కడ ఏంటంటే ఇమేజ్ యొక్క కంప్లీట్ పాత్ అనేది రూట్ ఫోల్డర్ నుంచి మెన్షన్ చేస్తామన్నమాట. సో అలాగే absolute URL is used when the HTML and image files are in different folders. సో HTML కోడ్ అనేది వేరే ఫోల్డర్లో ఉంది, అలాగే ఇమేజ్ అనేది వేరే ఫోల్డర్లో ఉందనుకోండి. సో అప్పుడు డిఫరెంట్ ఫోల్డర్స్లో ఉన్నప్పుడు ఇమేజ్ని తీసుకుంటున్నప్పుడు మనం absolute URL ఏదైతే కంప్లీట్ పాత్ ఉంటుందో ఆ పాత్ మొత్తాన్ని మెన్షన్ చేస్తామన్నమాట. ఇక్కడ మీకు కంప్లీట్ పాత్ యూఆర్ఎల్ ఏ విధంగా ఉంటుందనేసి సోర్స్ కోడ్ ప్రొవైడ్ చేశాను చూడండి ఎగ్జాంపుల్కి. సో అక్కడ డి అంటే డి డ్రైవ్ నుంచి తీసుకుంటున్నాము. ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లో flower.jpg అనే ఫైల్లో నుంచి సో ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని తీసుకుంటున్నాం అనమాట. కంప్లీట్గా చూసారా, ఫోల్డర్ ఏదైతే ఫోల్డర్ ఉంటుందో ఫోల్డర్ నుంచి, డ్రైవ్ నుంచి, అలాగే ఫైల్ నుంచి అసలు మొత్తం అనేది మెన్షన్ చేసాం కంప్లీట్ పాత్ అనేది. కమ్స్ టు రిలేటివ్ యూఆర్ఎల్, సో ఇక్కడ షార్ట్ కట్ పాత్ అనేది మెన్షన్ చేస్తామన్నమాట. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎప్పుడైతే మన HTML ఫైల్ అలాగే ఇమేజ్ ఫైల్స్ కూడా సేమ్ ఫోల్డర్స్లో ఉంటాయో అప్పుడు ఈ రిలేటివ్ యూఆర్ఎల్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి, సో ఏదైతే షార్ట్ కట్గా మనం ఫైల్లో ఇమేజ్ అనేది ఉంటుందో సేమ్ ఆ పాత్ మాత్రమే మెన్షన్ చేస్తాం flower.jpg అనేసి. చూసారు కదా, అబ్సల్యూట్ యూఆర్ఎల్కి రిలేటివ్ యూఆర్ఎల్కి డిఫరెన్స్ అనేది ఇలా ఉంటుందన్నమాట.
కమ్స్ టు ఎంబైడింగ్ మెథడ్స్. సో ఇక్కడ ఎంబైడింగ్ మెథడ్స్ అంటే మనం ఇమేజెస్ని ఎక్కడెక్కడ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నాం, విచ్ మీన్స్ పొజిషన్స్ అనమాట. సో ఇక్కడ మనం ఇమేజెస్ని 2 వేస్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈస్ మనం బాడీ ట్యాగ్లో ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది కోడింగ్లో. సో ఇక్కడ బాడీ ట్యాగ్లో మనం బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ తీసుకొని ఇంక్లూడ్ చేస్తాము. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది ఇంక్లూడ్ చేసినప్పుడు టోటల్ వెబ్ పేజ్ మొత్తానికి బ్యాక్గ్రౌండ్లో హోల్ వెబ్ పేజ్కి వస్తుంది ఇమేజ్. వెబ్సైట్స్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వెబ్ పేజెస్లో టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తానికి ఒక ఇమేజ్ అనేది ఉంటుంది. సో ఆ వెబ్ పేజ్ యొక్క నేమ్ కానివ్వండి, లేదంటే ఒక బ్రాండ్ నేమ్ కానివ్వండి, టోటల్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ పైన మనకి కంటెంట్ ఉంటుంది. సో ఆ విధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని మెన్షన్ చేయాలంటే మనం డైరెక్ట్ బాడీ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇమేజ్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి, సో ఇమేజ్ని మనం సపరేట్గా వెబ్ పేజెస్లో ఏదో ఒక ప్లేస్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే ఇమేజ్ ట్యాగ్ని యూస్ చేసి, సో ఏదైతే ఇమేజ్ ట్యాగ్ అని ఉంటుందో సో ఆ ట్యాగ్ని యూస్ చేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఇమేజ్ని. బాడీ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్గా మనం ఇమేజ్ని తీసుకున్నప్పుడు ఇమేజ్ ట్యాగ్ అనేది యూస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం వెబ్ పేజ్లో సపరేట్గా ఎక్కడన్నా మనం ఇమేజ్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఇమేజ్ ట్యాగ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ విజువల్ డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు అవుట్పుట్ అనేది. సో బ్యాక్గ్రౌండ్లో మనం ఇమేజ్ తీసుకున్నప్పుడు హోల్ బ్యాక్గ్రౌండ్ అంతా ఇమేజ్ వస్తుంది, టెక్స్ట్ అనేది ఆ ఇమేజ్ పైన ఉంటుంది కంటెంట్. సో సపరేట్గా మనం ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి ఇమేజ్ తీసుకున్నప్పుడు సో ఇమేజ్ అనేది ఆ విధంగా సపరేట్గా ఉంటుందన్నమాట. హియర్ కమ్స్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ఇమేజ్ ట్యాగ్. సో ఇమేజ్ ట్యాగ్లో మనం కొన్ని స్పెసిఫిక్ అట్రిబ్యూట్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఇవి మెయిన్గా యూజ్ చేస్తామన్నమాట అట్రిబ్యూట్స్. సో అవేంటో చూడండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎస్ఆర్సి, మీన్స్ సోర్స్ కోడ్ అనమాట. సో ఇక్కడ వాల్యూ వచ్చేసి మనం యూఆర్ఎల్ యూజ్ చేస్తాము. సో విచ్ మీన్ పాత్ అనమాట, ఇమేజ్ పాత్, లొకేషన్. సో ఇమేజ్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అనేది టోటల్ అడ్రస్, ఇమేజ్ లొకేషన్ని మెన్షన్ చేస్తాం యూఆర్ఎల్లో. ఇందాక ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్లో చూపించాను. సో పాత్ ఏ విధంగా ఉంటుంది అనేసి చూసారు కదా, డి డ్రైవ్, ఫోల్డర్ నేము, ఫైల్ నేము, సో ఆ విధంగా ఇమేజ్ నేము అలా ఉంటుందన్నమాట పాత్ అనేది. సో నెక్స్ట్ అనేది ఏఎల్టీ మీన్స్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనమాట. సో ఇక్కడ వాల్యూ మనం టెక్స్ట్గా తీసుకుంటాము. సో ఇటేంటంటే ఇట్ సెట్స్ ఆల్టర్నేటివ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఇమేజ్ ఇఫ్ ద ఇమేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్. సో ఏదన్నా ఎర్రర్స్ వల్ల ఇమేజ్ అనేది డిస్ప్లే చేయనప్పుడు సో ఈ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ హైట్ అండ్ విడ్త్ అనమాట. సో వీటికి వాల్యూస్ వచ్చేసి నెంబర్స్లో ఉంటాయి. ఇమేజ్ హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అని పిక్సెల్స్లో, పర్సంటేజ్లో ఆర్ సెంటీమీటర్స్లో అనేది మెన్షన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి అలైన్, విచ్ మీన్స్ అలైన్మెంట్ అనమాట, పొజిషన్. సో దీనికి వాల్యూస్ వచ్చేసి సెంటర్, లెఫ్ట్ ఆర్ రైట్. సో మనం ఇంక్లూడ్ చేసిన ఇమేజ్ అనేది వెబ్ పేజ్ యొక్క సెంటర్, మిడిల్లో ఉండాలా, లెఫ్ట్ సైడ్లో ఉండాలా ఆర్ రైట్ సైడ్లో ఉండాలా అని మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ వన్ బోర్డర్ అనమాట. సో దీనికి కూడా మనం నెంబర్స్లో తీసుకుంటాం వాల్యూ అనేది. సో పిక్సెల్స్లో ఆర్ పర్సంటేజ్లో ఆర్ సెంటీమీటర్స్లో మెన్షన్ చేస్తాము. సో బార్డర్ అంటే ఇట్ సెట్స్ ద బార్డర్ అరౌండ్ ద ఇమేజ్. సో ఇమేజ్ చుట్టూ మనకి బార్డర్ రావాలి అంటే సో ఈ బార్డర్ అనే అట్రిబ్యూట్ని యూజ్ చేస్తాము. సో జనరల్గా ఇమేజ్కి ఎస్ఆర్సి మీన్స్ సోర్స్ కోడ్ యూఆర్ఎల్ ఎలా తీసుకుంటామంటే జనరల్గా మనం ఏదైతే పాత్ ఉంటుందో సో మనకి ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి పాత్ ఆర్ అడ్రస్ అనేది ఉంటుంది. సో దాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడమే కోడింగ్లో, అంతే ఇమేజ్ అనేది ఇంక్లూడ్ అయిపోతుంది. హియర్ కమ్స్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్. సో ఇక్కడ మనం HTML రూట్ ఎలిమెంట్ తీసుకొని సో ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మెన్షన్ చేస్తాము. అండ్ దెన్ నెక్స్ట్ హెడ్ సెక్షన్. సో హెడ్ సెక్షన్లో టైటిల్ అనేది మెన్షన్ చేశాను. సో ఇమేజ్ ట్యాగ్ గురించి కోడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ ట్యాగ్ అనే టైటిల్ మెన్షన్ చేసి బాడీ ట్యాగ్ తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ మనం సపరేట్గా ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి ఇమేజ్ ట్యాగ్ అని యూస్ చేస్తున్నాం. సో హోల్ వెబ్ పేజ్కి మనం బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ పెట్టాలంటే డైరెక్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే బాడీ ట్యాగ్ ఉందో బాడీ ట్యాగ్లో బ్యాక్గ్రౌండ్ అని అట్రిబ్యూట్ తీసుకొని సో ఎస్ఆర్సి ఏదైతే ఉంటుందో సోర్స్ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ సపరేట్గా ఇమేజ్ అనేది వెబ్ పేజ్లో ఒక పొజిషన్లో పెట్టాలనుకుంటున్నాం కాబట్టి ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి ఇమేజ్ ట్యాగ్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ అట్రిబ్యూట్స్ అనేవి మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఎస్ఆర్సి మీన్స్ సోర్స్ కోడ్ అనేది మెన్షన్ చేశాను, విచ్ మీన్స్ ఇమేజ్ యొక్క కంప్లీట్ పాత్. సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ యూఆర్ఎల్ యూజ్ చేస్తాం మనం గెస్ చేయండి, గెస్ చేసి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ హైట్ తీసుకున్నాము. హైట్ అనేది 100 పిక్సెల్స్ తీసుకున్నాము. నెక్స్ట్ విడ్త్ 100 సెంటీమీటర్స్.
లైన్ పొజిషన్ ఎక్కడ ఉండాలి, ఇమేజ్ పొజిషన్ అనేది మనకి మిడిల్లో సెంటర్లో ఉండాలి కాబట్టి సెంటర్ అనే వాల్యూ తీసుకున్నాము. నెక్స్ట్ బార్డర్ వాల్యూ ఇక్కడ 2 సెంటీమీటర్స్గా తీసుకున్నాము. సో చుట్టూ ఇమేజ్ చుట్టూ బార్డర్ ఉండాలి అనేసి. నెక్స్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేసాము, అలాగే HTML ట్యాగ్ కూడా క్లోజ్ చేసాం. చూసారా, ఈజీ అండ్ సింపుల్ డాక్యుమెంట్. నెక్స్ట్ చూడండి, అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే మీరు ఇమేజ్ అనేది మనకి మిడిల్లో వచ్చింది, flower.jpg అనే ఇమేజ్. సో అలాగే ఇమేజ్ చుట్టూ కూడా బార్డర్ అనేది వచ్చింది. నెక్స్ట్ హైట్ అండ్ విడ్త్ చూసారా, ఎంతైతే మనం సెంటీమీటర్స్లో ఆర్ పిక్సెల్స్లో తీసుకుంటామో సో అంత పర్సంటేజ్ అనేది మనకి హైట్ అండ్ విడ్త్ అనేది వస్తుంది. దిస్ ఈస్ ద కంప్లీట్ నోట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఇన్కార్పొరేటింగ్ ఇమేజెస్ ఇన్ ద HTML వెబ్ పేజెస్. ఎగ్జామ్లో మీకు ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు 5 మార్క్స్కి ఇస్తే కనుక మీరు ఇమేజ్ ట్యాగ్ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎంబైడింగ్ మెథడ్స్ రాయాలి. అండ్ దెన్ అట్రిబ్యూట్స్ ఏదైతే టేబుల్ ఫార్మాట్ ప్రొవైడ్ చేశానో ఆ టేబుల్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ అండ్ అవుట్పుట్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద మ్యాండేటరీ కాన్సెప్ట్ అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ మెన్షన్ చేయాలి మీరు ఎగ్జామ్లో. If you have any queries about this, please let me know in the comment section, and don't forget to like, share and subscribe to our channel. Thank you for watching.